డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 70 కేజీల కేక్ కట్ చేయించిన ఓయూ విద్యార్థి నేతలు. కాంగ్రెస్ పార్టీ ఇంకా మారలేదు పవన్ కళ్యాణ్. రియోలో గగనతల విషాదం, గాల్లోనే ఢీకొన్న 2 హెలికాప్టర్లు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం గ్రామ సమీపంలో పోలీస్ చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న లారీ కంటైనర్ లారీలో అక్రమ ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం దొనబండ రీచ్ నుండి ఖమ్మం జిల్లా కేంద్రానికి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న అశోక్ లేలాండ్ కంటైనర్ లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ లారీకి ఎస్కార్ట్ వాహనంగా ప్రయాణిస్తున్న మహేంద్ర తార్ వాహనాన్ని సైతం పోలీసులు స్వాధీనపరుచుకొని అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఖమ్మంకు చెందిన చలమల వెంకటేశ్వరరావు కుమారుడు చలమల సంపత్ కుమార్, కంటైనర్ లారీ డ్రైవర్ కొండేటి ఉపేందర్లను ఎస్ఐ పి. రామారావు అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. నిఘా కూడా పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా నిన్న నమ్మదగిన సమాచారం మేరకు వైరా సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు, వైరా ఎస్ఐ రామారావు, సూరజ్ కొనిజర్ల ఎస్ఐ, చింతకాన్ ఎస్ఐ నరేష్ అండ్ పవన్ సబ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ ఒక పకడ్బందీ సమాచారం మేరకు ఈ అక్రమ రవాణా చేస్తున్న ఒక 3 వ్యక్తులను ఒక పద్ధతి ప్రకారం సమాచారంతో పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 22 టైర్ల ఒక భారీ వాహనం, రవాణాకు ఉపయోగించే భారీ వాహనాన్ని ఇసుక అక్రమ రవాణాకు అనుకూలంగా తయారు చేసుకొని పైన దాన్ని మోడిఫై చేసి అంటే మార్చి క్లోజ్ చేసి వెనుక పక్కన వుడెన్ ప్లాంక్స్ కొట్టేసి దాని నిండా ఇసుక నింపే విధంగా తయారు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా పోలీస్ కానీ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ మైనింగ్ వాళ్ళ దృష్టిని ఏమార్చడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా తయారు చేయడం జరిగింది. దాని లోపల ఒకేసారి 70 నుంచి 80 టన్నుల ఇసుకను రవాణా చేసే అవకాశం ఉంటుంది. వారు దోనకొండ రీచ్ నుంచి, ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్న దోనకొండ రీచ్ నుంచి ఇసుకను తీసుకొని గ్రీన్ ఫీల్డ్ హైవేను ఉపయోగించుకొని వైరా ద్వారా ఖమ్మం పట్టణము పరిసర ప్రాంతాల్లోకి ఇసుక సరఫరా చేస్తున్నట్టుగా తేలింది. ఖమ్మం పరిసర ప్రాంతాల లోపల ఇసుకను ఈ భారీ వాహనం నుంచి చిన్న వాహనాలకు, టిప్పర్లకు, ట్రాక్టర్లకు ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి మళ్ళా వినియోగదారులకు సప్లై చేస్తుండగా మా దృష్టికి వచ్చింది. నిన్న ఈ 22 టైర్ల భారీ వాహనంతో పాటు రవాణాకు ఉపయోగించే ఒక టిప్పర్ వాహనాన్ని, దాంతోపాటు వీరు చెకింగ్, పోలీస్ అండ్ మైనింగ్ ఎన్ఫోర్స్మెంట్ చెకింగ్ తప్పించుకునే ఉద్దేశంతో ఒక తార్ వాహనాన్ని పైలట్ వెహికల్గా ఉపయోగిస్తున్నట్టుగా గుర్తు తేలింది. నిన్న ఆ పైలట్ వాహనం నడుపుతున్న వ్యక్తి శ్రీకాకుళం జిల్లా రాజకీయ చరిత్రలో మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకమని, ఆయనపై చేస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలు పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ పేర్కొన్నారు. శనివారం ఆముదల వలసలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనాటి పాత్రికేయ మిత్రులకు మరియు మీడియా సోదరులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇటీవల కాలం గమనించుకుంటూ వస్తే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను పక్కన పెట్టేసి బహుశా మీడియా వాళ్ళకి ఏంటంటే మా మీద కాన్సన్ట్రేషన్ బాగా పెరిగినట్టుగా. ఎందుకనంటే
ఈ మధ్యకాలం మేమేదో ఒక సైట్ని ఇచ్చేసామని, మేమేదో కబ్జా చేసామని, మేమేదో దాన్ని కాజేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పేసి మీడియా ఛానల్స్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా, వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్ మా మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు. ఆ విషయం మీద నేను మీకు ఎవరో క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నేను ఇది ముందే రావచ్చు ప్రెస్ మీట్కి, కాకపోతే అధికారులు మంచి చెడ్డ వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు కదా, వెళ్ళనివ్వండి, మా తప్పైతే అందులో ఏమీ లేదు కదా. అందుకే నేను ఊరుకున్నాను. సో అది నిన్నతో తేలిపోయింది కాబట్టి ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ఒకటి, 24 సంవత్సరాల క్రితం మా నాన్నగారు అక్కడ సైట్ కొని ఇల్లు కట్టుకున్నారు. ఆ వెనుక చేసి 40 సెంట్లు సుమారు గురువుబెల్లి భానుమతి గారి దగ్గర నుంచి మేము కొనుక్కున్నాం. సరే ఫైన్, 24 ఏళ్ళుగా అక్కడ ఉన్నప్పుడు అక్కడ వెనుక ఎటువంటి వ్యవసాయం అని కానీ ఇదని కానీ ఏమీ జరగాలి. 2 పోతే మూడోది ఇవాళ ఆ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, వెనుక మేమేదో కబ్జా చేసేస్తున్నామని చెప్పేసి, మాకు ఆ సైట్ రానివ్వకుండా మేము చేస్తున్నామని చెప్పేసి లేనిపోని అపోహలు ఆరోపణలు వస్తున్నాయి. అయితే వాళ్ళ సైట్ మీదకి వచ్చినప్పుడు నేను మా అమ్మగారు స్వయంగా వెళ్ళాము. మీకు తెలియని విషయం ఏంటంటే 3 ఎకరాలు సబ్ డివిజన్ కాకుండా ఉన్నాయి. 3 ఎకరాలు సబ్ డివిజన్ కాకుండా ఉన్నాయి. మరి సబ్ డివిజన్ కానప్పుడు ఆ హక్కుదారు అనేది ఎవరో ఒక్కరికే చెందుతుందని మనం ఎట్లా అంటే అనుకుంటాం. ఇవాళ అది సబ్ డివిజన్ కానప్పుడు ఆ హక్కు అనేది ఎవరో ఒక్కరికే చెందుతుంది అన్నది మనం ఎట్లా తీసుకుంటాం? మీరు చెప్పండి. కొని ఒకే సర్వే నెంబర్ మీద 3 ఎకరాలు ఉన్నప్పుడు ఆ సబ్ డివిజన్ జరగాల్సిన బాధ్యత ఉందా లేదా? సబ్ డివిజన్ జరగనప్పుడు మీరు ఎట్లా కొలుస్తారు దీన్ని రీసర్వేలో అని చెప్పేసి మేము అడిగాం. అది తప్ప? చెప్పండి, అది తప్ప? సబ్ డివిజన్ చేయమని మనం అడగడం మేము చేసింది తప్ప కాదు కదా. సరే పోనీ అది పక్కన పెట్టాను. సబ్ డివిజన్ అయ్యింది. ఇవాళ 3 ఎకరాలు సబ్ డివిజన్ చేసినారు, లేదు ఇంకా సబ్ డివిజన్ జరగాల్సి కూడా ఉంది. ఈలోగా ఇన్ ది స్పాన్ ఆఫ్ దిస్ ఈ గ్యాప్లోగా వాళ్ళు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినారు. రైట్, ఫైన్, ఇచ్చుకొని వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, మేము కాదన్నా, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, మేము కాదన్నం లేదు. మీరు కంప్లైంట్ ఇచ్చారు, బాగానే ఉంది. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అధికారులు వచ్చారు, అన్ని రకాలుగా చూశారు. దానికి మేము కాదన్నాం. లోకేష్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది. రైట్, ఫైన్, లెట్ దెమ్ కమ్. అది నిర్ధారించనివ్వండి. అది ఎటువంటి నిర్ధారణ జరగకుండా అధికారులు ఇంకా నిన్నటితో తేల్చారు. అది అవునా కదా? నిన్నటితో తేలిస్తే ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా, ఎటువంటి నిర్ధారణ జరగకుండా మీరు మా మీద బురద జల్లే కార్యక్రమం కొన్ని మీడియా ఛానల్స్ ఏంటంటే రూపుదిద్దుకున్నాయి. మధుమేహ వ్యాధి దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆధునిక వైద్య విధానాలు, తాజా పరిశోధనలపై వైద్యులు నిరంతరం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని టీజీఆర్ఎస్ ఎస్డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జి దీప అన్నారు. ఆదివారం కరీంనగర్లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పిమ్స్ నిర్వహించిన పంచం 2026 డయాబెటీస్ వైద్య శాస్త్రీయ సదస్సులో ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య నిపుణులు, ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థులు, ఇంటర్నల్లు, వైద్య విద్యార్థులతో కలిపి సుమారు 800 మంది ప్రజాప్రతినిధులు పాల్గొనడం సంతోషకరమన్నారు. ప్రస్తుతం మధుమేహం ప్రధాన ప్రజారోగ్యంగా సమస్యగా మారిందని, ఐసీఎంఆర్ అధ్యయనాల ప్రకారం దేశంలో మధుమేహం, ప్రీ డయాబెటిస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. మేము మొదటి నుంచి కూడా తెలంగాణ స్టేట్ ఆర్ఎస్ఎస్టీ డిస్ట్రిక్ట్లలో ఇలాంటి మీటింగ్లు పెట్టి ఏదైతే నాలెడ్జ్ రోజు రోజు పెరిగిపోతుందో, డయాబెటీస్, షుగర్ వ్యాధి వల్ల నాలెడ్జ్ పెరిగిపోతుందో, ఆ నాలెడ్జ్ అనేది ఈవెన్ పెరిఫెరల్ ప్లేసెస్, దూర ప్రదేశాలలో కూడా ఇక్కడున్న స్టూడెంట్స్, పీజీస్ కానీ, ఇంటర్న్స్ కానీ, డాక్టర్స్ చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు కదా.
ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఈ నాలెడ్జ్ని ఇవ్వడానికి కొరకు ఆ పర్పస్ తోటి మనం ఇక్కడ ఇట్లాంటి మీటింగ్ సిఎంఈ అనేది సైంటిఫిక్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు డయాబెటీస్ అనేది మధుమేహం అనేది రోజు రోజుకు చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు మన భారతదేశంలో రియల్లీ నిజంగా 10 కోట్ల మంది డయాబెటీస్ ఉన్నారు. ఇంకొక 13 కోట్ల మంది 14 కోట్ల మంది ప్రీ డయాబెటీస్ ఉన్నారన్నమాట. వీళ్ళందరినీ మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయకపోతే వీళ్ళందరూ కూడా ముందు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, షుగర్ జబ్బుతోటి, హార్ట్ అటాక్లు, పక్షవాతాలు, కిడ్నీ జబ్బులు అన్నీ వచ్చేసి మన దేశం మీద, మన సొసైటీ మీద ఎంతో పెద్ద బడ్డను పడిపోతుంది. కాబట్టి మేమందరం ఫస్ట్ మా డాక్టర్స్ అందరినీ ప్రాపర్గా ట్రైనింగ్ చేసేసి వాళ్ళందరికీ కొత్త నాలెడ్జ్ ఏమైతే వస్తున్నాయో, కొత్త చేంజెస్, కొత్త రీసెర్చ్, కొత్త పద్ధతులు అన్నీ వచ్చినాయి. ఈరోజు అంతా స్పీకర్స్ హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి ఇప్పుడు అందరూ వచ్చి ఇక్కడ అందరితో మేము షేర్ చేసుకొని ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. మీరందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మెసేజ్ని మీరు అందరూ పబ్లిక్కి తీసుకెళ్ళాలి. ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ సెమినార్? ఉద్దేశం చెప్పాను. ఒక్కటేమో ఈ నాలెడ్జ్ను స్ప్రెడ్ చేయడానికి, రెండోది ఏంటంటే ప్రజల లోపల కూడా అవగాహన పెంచాలి. ఇది ఎందుకంటే ఇది ఒక్క రోజులో పోయేది కాదు, జబ్బు కాదు, లైఫ్ లాంగ్ జీవితాంతం ఉంటుంది జబ్బు. జీవితాంతం డాక్టర్ దగ్గర రావాల్సిందే, మందులు వాడాల్సిందే, రెగ్యులర్గా డైట్ చేయాల్సిందే. చాలామందికి ఏంటంటే సిమ్టమ్స్ కంప్లైంట్స్ ఏమి ఉండవు కదా, ఉండక ఏమైందంటే మేము మంచిగా ఉన్నాం కదా అని మందులు బంద్ చేస్తారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. దాంతోపాటు సరియైన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఏంటంటే ఆరోగ్యకరమైన జీవితం అనేది చాలా ముఖ్యము. మంచి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము, దేహ పరిశ్రమ చేయడము అది చాలా ముఖ్యము. రెండోది ఏంటంటే సరైన టైంలో నిద్రపోవడము, అట్లీస్ట్ డైలీ 7 to 8 hours నిద్రపోవాలి. తర్వాత సరైన ఆహార పదార్థాలు తినాలి. ఇంట్లో బేసిక్గా మిస్ అయ్యేదంటే ఇంట్లో వండిన వంటలు మాత్రమే తినాలి. బయట ఫుడ్ ఈ మధ్య అంత ఆరోగ్యంగా ఉండడం లేదు. జంక్ ఫుడ్, దానివల్ల నాన్ వెజిటేరియన్ అంతా ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. దానివల్ల ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీ అనేది ముఖ్య కారణం, అన్నిటికంటే ముఖ్యం. ఒబేసిటీని మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇప్పుడు కొత్త మందులు వచ్చినాయి. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్తో పాటు కొత్త మందులు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయంటే వారానికి ఒక ఇంజెక్షన్ ఇస్తున్నాం, సెమాగ్లూటైడ్ అనే ఇంజెక్షన్ ఇప్పుడు ఇస్తున్నాము. దానివల్ల ఒక 10 నుంచి 15 కిలోలు బరువు తగ్గుతున్నారు. అంటే ఆలోచించండి దానివల్ల ఎంత లాభం జరుగుతుందో, ఎన్నో విధాల లాభం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ మెసేజ్లు అనేవి ఈ రీసెర్చ్ అనేది జరుగుతుంది. దాని ఫలితాలు అనేవి అందరికీ తెలవాలని చెప్పే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడము, ప్రజల్లో అవగాహన పెంచడము జరుగుతుంది. ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ గత 25 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ వైద్య కళాశాల ఉంది. మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము అంటే అవగాహన కల్పించడానికి ప్రజలలో, తర్వాత డాక్టర్లలో కూడా వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాము. మరి మనందరికీ తెలుసు డయాబెటీస్ అనేది జబ్బు చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది. మరి ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనము యువకుల్లో చూస్తే కనుక ఈ మధ్య హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు కంటే కూడా మధుమేహమే ఎక్కువగా వాళ్ళలో డయాగ్నోజ్ అవుతుంది. అండ్ ఇంతకుముందు తిరుపతిరావు గారు చెప్పినట్టు మరి 10 లక్షల మంది ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారం అంతమంది డయాబెటిక్స్ మన దేశంలో ఉన్నారు. మరి ఇంకా 13 కోట్ల మంది వాళ్ళు ప్రీ డయాబెటీస్, అంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టేజ్లో డయాబెటీస్ వచ్చేస్తుంది అనమాట. ముందస్తు స్టేజ్లో ఉన్నారు. అంటే ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్న వాళ్ళది ఏంటిదంటే ప్రాముఖ్యత, ఈ స్టేజ్లో అన్న వాళ్ళని కనుక మనం కనుగొని, అంటే మనం రొటీన్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ద్వారా ఈ స్టేజ్లో ఉన్న కనుగొంటే వాళ్ళు మళ్ళీ డయాబెటీస్కి ముందుకు వెళ్లకుండా అక్కడ నుంచి వారు అలాగే మెయింటైన్ చేసేటో, లేకపోతే మళ్ళీ నార్మల్ బ్లడ్ షుగర్ వచ్చే విధంగా మనము వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. మరి అందుకే మేము ఈ డయాబెటీస్ అనే టాపిక్ని ఎంచుకొని మరి తిరుపతిరావు గారు RSSDI చైర్మన్ అవ్వడం జరిగింది. మరి వారి అనుసంధానంతో వారి సంస్థ దానివల్ల మనకి ఎంతోమంది స్పీకర్స్ని కూడా, ఎంతో మంచి నేషనల్ స్పీకర్స్ హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి, పలు చోట్ల నుంచి వచ్చిండ్రు. వారి అనుభవాలని, వారికి ఈ సబ్జెక్ట్ పైన ఉన్న నాలెడ్జ్ని మా అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. మరి దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మా కాన్ఫరెన్స్కి. మరి దాదాపు 7,050 మంది రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. మరి చాలా బాగా జరిగింది. మరి మా ప్రతిమ వైద్య సంస్థ చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే మరి వారి చొరవతోనే, వారు ఎప్పుడైనా కానీ మరి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారు. వారి చొరవతోని ఇవాళ మేము ఈ కార్యక్రమం చేపట్టాము. మీ అందరికీ ధన్యవాదాలు. ఇవాళ సింగిల్ డే CME అది. ఇవాళ పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 6 o'clock వరకు అక్కడ 750 మంది రిజిస్టర్. పాత రేకుర్తి గ్రామానికి చెందిన రేకుర్తి విద్యానగర్ ప్రాంతాల్లోని పట్టా భూములను నిషేధిత చట్టం 22/A 1D సీలింగ్ యాక్ట్ క్రింద చేర్చడం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని 19, 20, 21వ డివిజన్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
గత 12 నెలలుగా ఇక్కడ రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేయడంతో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవనం అతలాకుతలం అవుతుందని వారు పేర్కొన్నారు. కరీంనగర్ పరిధిలోని పాత రేకుర్తి, విద్యానగర్ పరిధిలోని 19, 20, 21వ మున్సిపల్ డివిజన్లు 125 సర్వే నెంబర్లతో విస్తరించి ఉన్న 536 ఎకరాలు, 16 సర్వే నెంబర్లలో విస్తరించి ఉన్న 115 ఎకరాలు, మొత్తం 6,000 ఇండ్లు, 10,000 ప్లాట్లు, దాదాపు 30,000 మంది జనాభా మరియు 17,000 మంది ఓటర్లు ఈ సమస్యతో ప్రత్యక్షంగా నష్టపోతున్నారు. మేము ప్రతి వారం లాగానే ఈరోజు కూడా కలెక్టరేట్కి వచ్చాము. కలెక్టరేట్కి వచ్చి మేడం కలిసి పత్రం ఇచ్చాము. నా పేరు భాష మోహన్ రెడ్డి. మేము రేకుర్తి తర్వాత విద్యానగర్ చెందిన 19, 20, 21 కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ల పరిధిలోని వందలాది ఎకరాలు సీలింగ్ యాక్ట్ కింద ప్రొవిడెంట్ లిస్టులో పెట్టారని దాని గురించి మేము వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇప్పుడు గత 5-6 నెలల నుంచి కూడా వస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మాకు హామీ లభించలేదు. కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళొచ్చారు. కోర్టు మీద ఈ 22 మీద ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏంటంటే యథావిధిగా ఉంచమని చెప్పి ఒక ఆర్డర్ వచ్చింది మాకు. కలెక్టర్ గారిని ఈ కోర్టు ఆర్డర్ ద్వారానే మాకు రిజిస్ట్రేషన్ చేయాలని నేను కోరుతున్నాను. దీన్ని బట్టి మేము దీన్ని ఆధారంగా చేసుకొని మిగతా వాళ్ళు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కనీసం ఈ విధంగానన్నా మాకు వెసులుబాటు కల్పించండి. తర్వాత పూర్తిగా ఎత్తివేసే వరకు మేము ఇలాగే ఈ యొక్క రెవెన్యూ మంత్రిని కానీ మిగతా మంత్రులు కానీ ప్రభుత్వాన్ని కానీ కదిలించే వరకు మేము ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉంటాము. కానీ ప్రస్తుతానికి చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాలు కోర్టు ఆర్డర్లు తెచ్చుకున్నారు కొంతమంది. వాటికి అనుమతి ఇవ్వాలని నేను కోరుతున్నాను ఈరోజు మీడియా పరంగా. అయితే మేము రోజు చూస్తున్నాం, రోజు సమస్య ఒక్కళ్ళదే అనుకుంటున్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ప్రతి విలేజ్లో ఉంది, ప్రతి మండలంలో ఉంది, ప్రతి జిల్లాలో ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక సెక్షన్లో, ఏదో ఒక యాక్ట్లో చాలా భూములు ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టారు. ఇప్పుడు మా సమస్య ఏంటంటే సీలింగ్ కింద మాది పెట్టారు. రకరకాల గవర్నమెంట్ భూములను పెట్టండి, నేను అర్థం లేదు. మీకు ఒక క్లారిటీ వచ్చే వరకు మీ యొక్క ఆ భూముల మీద సర్వే చేయించండి. క్లియర్ ఉన్నాయి వదిలేసేయండి. మిగతా గవర్నమెంట్ భూములు ఏమైనా ఉంటే మీరు స్వాధీనం చేసుకోరు, మేము అర్థంట్లేము. దాని గురించి మాకు ఎలాంటి కాంట్రవర్సీ లేదు. మేము దాని గురించి ఏం డిమాండ్ చేయట్లేదు. మేము కష్టపడి కొనుక్కున్నటువంటి భూములను మాకు ఇవ్వండి అంతే. ఎందుకంటే మేము ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఎట్లా తెచ్చుకున్నాం, మేము 56 నుంచి రికార్డు తీసుకున్నాం. 1956 నుంచి ఎప్పుడైతే రెవెన్యూ రికార్డు పుట్టిందో అప్పటి నుంచి మేము క్లియర్గా అన్నీ ఎవరికి అమ్మారు, ఎట్లా వచ్చింది అని అంత టోటల్ క్లియరెన్స్ తీసుకొని కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఈ యొక్క ఆర్డర్ ద్వారా కనీసం రిజిస్ట్రేషన్కి అనుమతి ఇవ్వాలని మేము కోరుతున్నాము. మేము ఇల్లు కట్టుకున్నాము, 1-2 ఫ్లాట్స్ కొనుక్కున్నాం. ఎందుకంటే పిల్లల పెళ్ళిళ్ళ కోసమని, స్టడీ కోసమని, ఏదైనా అవసరమైతే యూజ్ అవుతాయి కదా అని కొనుక్కున్నాం. అవి ఏంటంటే ఇప్పుడు 22A కింద పెట్టారు. మరి ఏంటి అంటే అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు అదేది లేదు గవర్నమెంట్ రేకుర్తి ఇవన్నీ 22A కింద పెట్టారు. కొత్తపల్లి, విద్యానగర్, రేకుర్తి ఇట్లాంటి. మరి ఆ ఏరియాలో మేము ప్లాట్లు కొనుక్కున్నాం. మరి అక్కడ అప్పుడు ఇదే ల్యాండ్స్ అసైన్ భూములు అని ఉంటే మేము అక్కడ కొనుక్కోకపోదాం కదా, వేరే ఎక్కడ కొనుక్కున్నాం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. మధ్యలో టీఆర్ఎస్ వచ్చింది, ఆ ప్రాబ్లం ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు మాకు రిజిస్ట్రేషన్ అయినప్పుడు గవర్నమెంట్ ఆఫీసులలో ట్యాక్సులు పే చేస్తే మొటేషన్లు అయితేనే కదా రిజిస్ట్రేషన్లు అవుతాయి. మరి అలాంటప్పుడు అప్పుడు రిజిస్ట్రేషన్కి అడ్డు లేదు. ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? ఎందుకు చెప్పాలి? అప్పుడే ఆపితే మేము వేరే కాడ కొనుక్కుందాం. ఇవి కావు అని చెప్తే మేము వేరే కాడ కొనుక్కుందాము, పిల్లలకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లమే లేకుండా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో మేము లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే అవి కావు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మరి చనిపోవాలా ఏంటి? అసలు గవర్నమెంట్ ఏం పట్టట్లేదా? 10 నెలల నుండి తిరుగుతున్నాం పిచ్చోళ్ళలాగా. ప్రతి ఆఫీసర్ చుట్టూ తిరిగాము. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ అని, ఆయనని కలిసాము. గంగుల కమలాకర్ సార్ని కలిసాము, కొన్నం ప్రభాకర్ సార్ని కలిసాం, బండి సంజయ్ సార్ని కలిసాం, ప్రతి పార్టీ నాయకులను కలిసాం. మరి ఎవరు కూడా చూస్తామంటున్నారు కానీ ఇదివరకు అయితే దానికి సొల్యూషన్ అనేది చూడట్లేదు. మరి గవర్నమెంట్కు తెలియదా? ఇప్పుడు 10 నెలల నుండి సఫర్ అవుతున్నది గవర్నమెంట్కి తెలియదు అనేది అయితే నేను నమ్మను. ఎందుకంటే ఒక చిన్న విషయం ఒక 1 మంత్లో తెలియదంటే నమ్ముతారు. 10 నెలల నుండి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతుంటే పట్టట్లేదా? మరి అంటే మా ప్రాబ్లం అనేది మీకు కనబడట్లేదా? ఒక నా కుటుంబమే కాదు కదా, 10,000 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి అక్కడ. మరి సఫర్ అయినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి కదా.
ప్రజాపాలన అని ఒకటి పెట్టుకొని బోర్డు పెట్టుకొని తిరగడం కాదు కదా గవర్నమెంట్. ప్రజలను ఇబ్బంది పాలు చేసుకుంటూ చూసుకుంటూ వినోదం చూస్తున్నారా మరి? సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఒకటే విన్నవిస్తున్నాం, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. నమస్కారం, నా పేరు ఉట్కూరి శ్రీనివాసరెడ్డి. 22A కింద మేమందరూ బాధితులం. దాదాపు 10 నెలల నుంచి ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో మేమందరం బాధితులం వచ్చి కలెక్టర్ మేడం గారికి వినతి పత్రాలు ఇస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీని మీద సాధ్యమైనంత తొందరలో అంటే ఒక 10-15 రోజుల్లో ప్రభుత్వం స్పందించి మా భూముల్ని 22A నుంచి ఎత్తివేయకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం, ఇంకా వేరే గతి లేదు. ఎందుకంటే మేము ₹1 కోటి పెట్టి ఇల్లు కొనుక్కొని ఇలా నిషేధ జాబితాలో చేస్తే మేము ఏం కావాలి, మా పిల్లలు ఏం కావాలి, మా పిల్లల చదువులు ఏం కావాలి, మా భవిష్యత్తులు ఏం కావాలి? మేము కాయ కష్టం చేసి ప్లాట్లు కొనుక్కొని ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం. ఈ ప్రభుత్వం ఎట్లనే చేసి మమ్మల్ని ఆదుకొని దీనికి ఒక సూచన అంటే ఈ 22A నుంచి వాస్తవంగా మేము 4 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నాం. మేము ఇప్పుడే ఎంటీ ప్లాట్ కొనుక్కున్నది కాదు, 4 ఏళ్ల కింద ఇల్లు కట్టుకొని దానికి మున్సిపల్ పర్మిషన్లు తీసుకొని దానికి లోన్ తీసుకొని ఇన్ని పర్మిషన్ల ద్వారా ప్రతి సంవత్సరం కూడా మేము మున్సిపల్ ట్యాక్సీలు కూడా కట్టుకుంటూ 4 సంవత్సరాల నుంచి అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి మమ్మల్ని 22A నిషేధ జాబితాలో చేర్చారు. మీ ఇల్లు అమ్మరాదు కొనరాదు అనేది ఒక బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల మేము రోడ్డు మీద పడ్డాం. మాలాంటి కుటుంబాలు దాదాపు ఈ రేకుర్తి, విద్యానగరు, కొత్తపల్లి నుంచి దాదాపు ఒక 10,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాం. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొని ఈ 22A నుంచి మమ్మల్ని బయట వేయాలని మేము కోరుకుంటున్నాం. వినతి పత్రాన్ని కూడా చేయడం జరుగుతుంది ఈరోజు. దయచేసి ప్రభుత్వం అలాగే రేవంత్ రెడ్డి గారు, కలెక్టర్ మేడం గారు దీని మీద స్పందించి వెంటనే మమ్మల్ని 22A బాధితుల నుంచి బయట వేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఉట్కూరి శ్రీనివాసరెడ్డి. నా పేరు ఉట్కూరి శ్రీనివాసరెడ్డి. శాతవాహన యూనివర్సిటీ ముందు మా ఇల్లు. దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. ఉట్కూరి రమణారెడ్డి అండి, అది రేకుర్తి గ్రామం. నేను 3 సంవత్సరాల క్రితం రేకుర్తి గ్రామంలో ఒక ల్యాండ్ తీసుకొని 2025 ఫిబ్రవరిలో నాకు బిల్డింగ్ పర్మిషన్కి ఇచ్చింది. యాక్చువల్గా 2016 నుండి అక్కడ హౌస్ ట్యాక్స్ కడుతున్నాను. నేను కట్టేసి 2025 ఫిబ్రవరిలో మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పర్మిషన్ తీసుకున్నాను. బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన వితిన్ 3 months లోపల 22A కింద మళ్ళీ అనౌన్స్ చేసి అట్లా ఏమీ రాకుండా బ్యాంక్ లోన్లకు వెళ్తే లోన్లు రాకుండా చేసింది. నేను 40 లక్షలు 50 లక్షల వరకు అప్పులు తీసుకొని ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు అప్పులు కట్టినాయి, ఎట్లా తెచ్చుకోవాలి? లోన్ వస్తే కానీ అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి. లేదంటే భార్య 2 పిల్లలు పట్టుకొని ఆత్మహత్య చేసుకోవడం గతి. దీనిపైన ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అన్నది ప్రభుత్వ అధికారులు చెప్తారా, లేకపోతే కలెక్టర్ చెప్తారా, లేకపోతే సీఎం చెప్తారా? మనకు ఈ నెల ఎండింగ్ లోపల మాకు ఏదో ఒక సొల్యూషన్ చూపించండి. లేదంటే ఫస్ట్ వీక్ నుండి ఉధృతంగా చేస్తాము. దానికి ప్రతి జిల్లా స్థాయిలో అందరినీ కలుపుకొని వెళ్ళడానికి మా అధ్యక్షులు రెడీగా ఉన్నారు. మేమంతా ఒక కమిటీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఎంత దూరమైనా ఫ్యామిలీలతో పాటుగా రోడ్డు ఎక్కుతాము. ప్రభుత్వాన్ని గద్దెదించాలా లేకపోతే ఏం చేయాలా అన్నది కూడా ఆలోచిస్తారు. మాకు కావాల్సిన సొల్యూషన్ ఇవ్వలేని పక్షంలో మీరు సమాధానం చెప్పండి, దాన్ని నెక్స్ట్ ఎట్లా చేయాలన్నది మేము చేస్తున్నాం. కుదరదు అంటే ఆత్మహత్యల శరణ్యం అంటే మీ కళ్ళ ముందు చావమంటే చావడానికి కూడా 10,000 కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి. మాకు కావాల్సింది న్యాయం చేయండి. నా పేరు డాక్టర్ రహీం. నేను సాలాయినగర్లో ఉంటాను. నేను గత 12 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నాను. అప్పుడు అన్నీ కరెక్టే ఉన్నాయి. ఇప్పుడు ప్రొవిజనల్ లిస్టులో పెట్టారు. 22A కింద ఇప్పటి వరకు మేము ఇల్లు అమ్ముదామని ప్రాబ్లమ్స్ వచ్చినాయి మాకు చాలా వరకు. హాస్పిటల్లో పాలైనాము. మా అమ్మాయి పెళ్ళి కూడా ఉండే, అది పెట్టుకున్నాము. ఇప్పటి వరకు పెళ్ళి కూడా కాలేదు, అట్లే ఆగిపోయింది. దయచేసి ఎలాగైనా ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని మేము కోరుకుంటున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నారు. చాలామంది మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఏడుస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చారు. ఆత్మహత్యలకు దారేయడానికి తొందరలోనే ఉన్నది. అంత పరిస్థితి వచ్చింది ఇప్పటివరకే. ఎలాగైనా చేసి ఎంత తొందరగా క్లియర్ చేస్తే అంత బాగుంటుంది. 22A నుంచి తొందరగా తొలగించాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఓయూజేఏసీ నేత లోకేష్ కుమార్ యాదవ్ 70 కేజీల కేకును తయారు చేయించారు. ఈ రోజు ప్రజాభవన్ లో ఓయూజేఏసీ నేత వికాస్ రాజ్ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలిసి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తీరు సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజన సమయంలో ప్రజలు అభిప్రాయాలు, ప్రాంతీయ అవసరాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. విభజన వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తన వైఖరిని మార్చుకోలేదని విమర్శించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న సభకు అనుమతి నిరాకరించడం అందుకు నిదర్శనమని అన్నారు. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు, అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. బ్రెజిల్లోని ప్రముఖ నగరం రియో డి జెనిరోలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో ప్రయాణిస్తున్న 2 హెలికాప్టర్లు అనూహ్యంగా ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రమాద సమయంలో హెలికాప్టర్లలో ఉన్న 6 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రత కారణంగా శకలాలు చెల్లాచెదురుగా పడిపోగా ఒక హెలికాప్టర్ నగరంలోని కార్ల షోరూంపై పడడంతో భారీ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. షోరూంలో ఉన్న పలు విలువైన వాహనాలు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ 7వ వార్డు బ్రాహ్మణపల్లిలోని ఆయన అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ పణితి సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి బట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి యువత పెద్ద ఎత్తున సంఖ్యలో రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కష్టపడి గ్రామీణ ప్రాంతంలో జన్మించి మనవాడిగా, మన ఊడిగా, మన నాయకుడిగా మనం నిర్దేశించుకునే స్థాయికి చెందిన పుట్టినరోజు మనస్ఫూర్తి వారి అన్ని కార్యక్రమాలు చెప్పారు. అన్ని కార్యక్రమాలు నియోజకవర్గంలో మీ టౌన్లో అన్నీ జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున గతంలో ఎవరు చేయని కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో వైరా మున్సిపాలిటీలో నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. మీ రేషన్ కార్డు అయితేంది, మీ ఇంకే బస్సులు డబ్బులు అయితేంది, వీళ్ళ కరెంట్ డబ్బులు అయితేంది, సన్న బియ్యం అయితేంది, విధమ ఇళ్ళు అయితేంది, వడ్డీ రుణాలు అయితేంది, అన్ని ఒకటి ఇలా కుటుంబానికి, గ్రామానికి, మీ పరిస్థితికి అవసరమైన అన్ని కూడా ప్రభుత్వ పక్షాన తెచ్చి ఇస్తా ఉన్నాం. మీ ఆశలు ఎప్పుడు గట్టిగా ఉండాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జన్మదిన శుభాకాంక్షలు విజయవంతం చేసిన మీ అందరికీ మరోసారి చెప్పిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ప్రతిదానికి ఆరోగ్యాలు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. భవిష్యత్తులో ఎన్నో పదవులు అందించడానికి, ప్రజల సేవ చేయడానికి మీ అందరి ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలనా ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గీసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. 70 కేజీల కేక్ కట్ చేయించిన ఓయూ విద్యార్థి నేతలు.
లేదు పవన్ కళ్యాణ్. రియోలో గగనతల విషాదం, గాల్లోనే ఢీకొన్న 2 హెలికాప్టర్లు.